మన బుద్ధా వెంకన్న జాగ్రత్తగా ఒక స్కెచ్ ప్రకారం నీట్‌గా ఎదిగారు. విజయవాడ వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ జీరో అన్నప్పటి నుంచి ఏకంగా ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. అంతకుముందు బుద్ధా వెంకన్న కంటే సీనియర్ మోస్ట్ నాగుల మీరా. నాగుల మీరాకి సాధ్యం కానిది బుద్ధా వెంకన్న సాధించగలిగారు ఏకంగా ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆశించారు. బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖాయం అనుకున్నారు. తీరా చూస్తే చివరి నిమిషంలో అది కాస్త బీజేపీకి వెళ్ళిపోతే సుజనా చౌదరిని గెలిపించడం కోసం తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక కొత్త గేమ్ బిగిన్ చేశారు. అంటే తన ఎగ్జిస్టెన్స్ అన్నటువంటి దానికి తగ్గట్టుగా ప్లాన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేస్తున్నారు. గెలవగానే పవర్లోకి వచ్చేస్తారు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలా ప్రమాణం చేయగానే ఇలా పార్టీ బాధ్యతలన్నీ లోకేష్కి అప్పచెప్పేయాలి. తద్వారా లోకేష్ పార్టీని బాగు చేస్తాడు. తద్వారా పార్టీని దశ తయారు చేసుకొస్తాడు. అంటే ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా లోకేష్ మనసులో మాత్రం ఉండిపోతాడు. లోకేష్ని గతంలో హైలైట్ చేసిన ఇంపాక్ట్ తనకి ఎమ్మెల్సీ దక్కింది.